Hi friends, welcome to the session. Now I am going to discuss about the Indian Geography Grand Test 1 test explanation. So far we completed the topic wise Indian Geography test series. After that, first grand test of the Indian Geography. ఇప్పటి వరకు మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి టాపిక్ వైజ్గా ఈ యొక్క టెస్టులను ఆ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి గ్రాండ్ టెస్ట్ 1 టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం చూద్దాం. విత్ రిఫరెన్స్ టు పామ్ ఆయిల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పామ్ ఆయిల్ గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు. క్రింది వాక్యాలను పరిశీలించండి. పామ్ ఆయిల్. ఫస్ట్ వన్, ద పామ్ ఆయిల్ ట్రీ ఈజ్ నేటివ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా. నో, ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. వై? బికాస్ ద పామ్ ఆయిల్ ట్రీ ఈజ్ నేటివ్ ఆఫ్ ద West African countries, not Southeast Asian countries. Even though the palm oil production, the Southeast countries like Indonesia, Malaysia are the largest producers of the palm oil in the world. But the palm oil is not the native plant of the Southeast Asia. So that's why it is wrong. Okay, మరి పామ్ ఆయిల్ చెట్టు ఆగ్నేయాసియాకు చెందింది అంటున్నాడు. మరి ఈ పామాయిల్ ఉత్పత్తిలో దేశంలో ప్రపంచంలో ఇప్పుడు ఇండోనేషియా, మలేషియా దేశాలు అంటే ఆగ్నేయాసియా దేశాలు అనేటువంటి ఇండోనేషియా, మలేషియాలు ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ అది ఆగ్నేయాసియా యొక్క నేటివ్ ప్లాంట్ కాదు. మరి ఏ ప్రాంతం యొక్క నేటివ్ ప్లాంట్ అండి? వెస్ట్ ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా దేశాలలో ఈ యొక్క పామాయిల్ అనేది యొక్క తరతరాలుగా ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంటే రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి, the palm oil is a raw material for some industries producing lipsticks and perfumes. Yes, it is correct. అంటే with the palm oil, the perfumes and lipsticks also manufactured. అంటే లిప్స్టిక్లు అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు తయారు చేసుకునేటువంటి కొన్ని పరిశ్రమలకు పామాయిల్ ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఎస్, ఇట్ ఈజ్ రైట్. ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది. అంటే మన లిప్స్టిక్ వేరే వేరే రకాలైనటువంటి లిప్స్టిక్ తయారు చేయడంలోనూ అదేవిధంగా కాస్మెటిక్స్ తయారీలోనూ ఈ యొక్క పామాయిల్ని ఉపయోగిస్తూ ఉన్నారు. రైట్, ఇది కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్, ద పామ్ ఆయిల్ కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ బయోడీజిల్. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. రీసెంట్లీ ద using of palm oil for the manufacturing of biodiesel is drastically increased. So that's why this statement also right. సో పామ్ ఆయిల్ను బయోడీజిల్ తయారీలో కూడా ఉపయోగించవచ్చు అంటున్నారు. ఎస్, ఇట్ ఉపయోగించవచ్చు. ఆల్రెడీ ఉపయోగిస్తున్నారు కదా. ఇటీవల కాలంలో ఎక్కువ మొత్తంలో పామ్ ఆయిల్ను ఈ బయోడీజిల్ తయారీలో ఉపయోగిస్తున్నారు. సో కాబట్టి సి అనేది కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ గివెన్ బిలో అబోవ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. అంటే పై వాక్యంలో సరైనవి ఏవి అంటున్నాడు. మరి ఏంటండి? ఏ సరైంది కాదు, బీసీ సరైంది. కాబట్టి ఓన్లీ బి అండ్ సి, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. క్రింది జతలలో సరి అయినది కానిది ఏది అన్నాడు. క్రింది జతల్లో ఫస్ట్ వన్, చెన్నై డీపెస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియా. చెన్నై భారతదేశంలో అత్యంత లోతైనటువంటి ఓడరేవు అంటున్నాడు. సెకండ్ వన్, కొచ్చిన్ న్యాచురల్ పోర్ట్. ఇది సహజ ఓడరేవు. కొచ్చిన్ ఎక్కడుందండి? కేరళలో ఉన్నటువంటి కొచ్చిన్లో ఈ యొక్క ఉన్న ఓడరేవు సహజ ఓడరేవు అంటున్నాడు. నెక్స్ట్ థర్డ్ వన్, జవహర్లాల్ నెహ్రూ పోర్టు సోల్ మెకనైజ్డ్ పోర్ట్. ఇది జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఎక్కడుందండి? నవసేవా పోర్ట్ అంటారు. ఇది మహారాష్ట్రలో ఉంది. ఇది ఏకైక యాంత్రీకృత ఓడరేవు. అంటే ఏకైక కాకుండా యాంత్రీకృత ఓడరేవు అంటే ఇది కరెక్ట్గానే ఉంటుంది. ఇక కాండ్లా, గుజరాత్లోని కాండ్లా టైడల్ పోర్ట్ అన్నాడు. ఇది కూడా కాండ్లా అలల ప్రభావిత ఓడరేవు. మరి గుజరాత్లో ఉన్నటువంటి కాండ్లా మన భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక టైడల్ పోర్టుగా గుర్తిస్తారు. మరి వీటిల్లో నాట్ కరెక్ట్ అంటున్నాడు. ఏంటిదంటే నాట్ కరెక్ట్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద నాట్ కరెక్ట్. చెన్నై ఈజ్ ద డీపెస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియా అన్నాడు. యాక్చువల్లీ చెన్నై ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ పోర్ట్. కృత్రిమ సహజ వాయువు కన్నా కూడా కృత్రిమ పద్ధతుల్లో, అంటే కొన్ని అనుకూల పరిస్థితులు లేకపోయినప్పటికీ కొన్ని కృత్రిమంగా ఈ యొక్క చెన్నై రేవు పట్టణాన్ని డెవలప్ చేయడం జరిగింది బ్రిటిష్ కాలంలో. సో కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ పోర్ట్, ఎట్ ద సేమ్ టైం డీపెస్ట్ పోర్ట్. మరి ఏదండి డీపెస్ట్ పోర్ట్ అంటే మన విశాఖపట్నం ఈజ్ ద డీపెస్ట్ పోర్ట్ ఇన్ అవర్ కంట్రీ. విశాఖపట్నం పోర్టు అత్యంత లోతైనటువంటి పోర్టు, అంతేకాకుండా సురక్షితమైనటువంటి పోర్టు. చెన్నై పోర్టు లోతైనది కాదు. ఇక కొచ్చిన్ తీసుకుంటే న్యాచురల్ పోర్టు.
చాలా న్యాచురల్ పోర్టులు ఉన్నాయి ముంబైతో సహా, అందులో కొచ్చిన్ కూడా ఒక సహజ సిద్ధ ఓడరేవు, ఇది కరెక్టే. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ ముంబై రేవు పట్టణం మీద ఒత్తిడి తగ్గించడం కోసం టు రిలీజ్ ద ప్రెషర్ ఆన్ ముంబై పోర్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వీ డెవలప్డ్ ద న్యూ టెక్నాలజికల్లీ డెవలప్డ్ పోర్ట్ ఈజ్ కాల్డ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద నవసేవ పోర్ట్. సో కాబట్టి ఇది కూడా కరెక్టే. ఇక ఖాండ్లా పోర్ట్, ఇది గుజరాత్లో ఉంది. మరి అంతేకాకుండా స్వతంత్రం తర్వాత గుజరాత్లో అభివృద్ధి చేయబడినటువంటి పోర్టులో ఇది ఒకటే ఖాండ్లా పోర్టు. అయితే ఇది టైడల్ ఆధారంగా, అంటే సముద్ర నీటి మట్టం నియమిత కాలంలో పెరిగి తరగటాన్ని, ద రెగ్యులర్ ఇంటర్వల్స్, ద సీ లెవెల్ ఆఫ్ ఓషన్ వాటర్ రైజింగ్ అండ్ ఫాలింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ టైడ్స్. ఈ నేచర్ మీద ఆధారపడి అభివృద్ధి చేసినటువంటి రేవు పట్టణమే ఈ ఖాండ్లా రేవు పట్టణం. సో కాబట్టి ఇది కూడా రైటే. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 2, 3, 4 కరెక్ట్ కాబట్టి సరికానిది ఏదన్నారు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్. సో దట్స్ వై ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ రైల్ సెక్షన్ ఆఫ్ ద ఫస్ట్ సిఎన్జి ట్రైన్ వాజ్ లాంచ్డ్? ఇక్కడ చూడండి, తొలి సిఎన్జి రైలు ఏ రైల్వే మార్గంలో ప్రారంభించబడింది? సిఎన్జి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. సహజంగా రైళ్ళు మనకి బొగ్గు ఆధారంగా స్టీమ్ ఇంజిన్లు అంటాం, లేదా డీజిల్ ఇంజిన్లు అంటాం, లేదంటే ఎలక్ట్రికల్ ఇంజిన్లు అంటాం. ఇది సిఎన్జిని ఉపయోగించుకొని రైలు మార్గం, అంటే సిఎన్జి రైల్ ఏ రైల్వే మార్గంలో ప్రారంభించబడింది అన్నాడు సిఎన్జి రైల్. సో ఫస్ట్ వన్ ఢిల్లీ ఆగ్రా సెక్షన్, ఢిల్లీ ఆగ్రా విభాగం. సెకండ్ వన్ రోహతక్ మరియు చండీగఢ్ విభాగం. అదేవిధంగా ఢిల్లీ చండీగఢ్ సెక్షన్, ఢిల్లీ మరియు చండీగఢ్ విభాగం. అదేవిధంగా రేవారీ రోహతక్ సెక్షన్, రేవారీ మరియు రోహతక్ విభాగం. మరి వీటిల్లో మొట్టమొదటి సిఎన్జిని ఉపయోగించినటువంటి రైలు మార్గం, రైలు సెక్షన్ ఏదయ్యా అంటే మనకి రేవారీ మరియు రోహతక్ అనేటువంటి విభాగంలో ఈ యొక్క మొట్టమొదటి ఈ యొక్క సిఎన్జిని రైలును నడపడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్. స్టెయిన్లెస్ స్టీల్ను ఏ లోహ మిశ్రమంగా ఉంటుంది? స్టెయిన్లెస్ స్టీల్ను ఏ లోహ మిశ్రమంగా తయారు చేస్తారు? మరి స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేయాలంటే ఒక ఖనిజం సరిపోదు, దానికి అలాయ్స్ మిశ్రమాలు కలపాలి. మరి ఏ మిశ్రమాలు కలిపితే, ఏ లోహ మిశ్రమాలు కలిపితే ఈ యొక్క స్టెయిన్లెస్ స్టీల్ తయారైద్ది అని అడుగుతున్నాడు. సో ఐరన్ అండ్ కాపర్, ఇనుము మరియు రాగి. ఐరన్ అండ్ జింకు, ఇనుము మరియు జింకు. అదేవిధంగా ఐరన్ అండ్ క్రోమియం, ఇనుము మరియు క్రోమియం. అదేవిధంగా ఐరన్ అండ్ గ్రాఫైట్, మరి ఇనుము మరియు గ్రాఫైట్ అంటున్నాడు. మరి స్టెయిన్లెస్ స్టీల్ రూపొందాలంటే లేదా స్టెయిన్లెస్ స్టీల్ తయారు కావాలంటే వీ మస్ట్ మిక్స్డ్ ఐరన్ విత్ క్రోమియం, దెన్ వీ కెన్ గెట్ ద స్టెయిన్లెస్ స్టీల్. సో స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేయడానికి ఐరన్ను, ఇనుమును మరియు క్రోమియంను మిశ్రమం చేస్తే స్టెయిన్లెస్ స్టీల్ తయారవుతుంది. అదేవిధంగా మనకి కాపర్ను జింక్ను తయారు చేసుకోవడం అనుకోండి, మనకి బ్రాస్ ఏర్పడుతుంది. అదే కాపర్ను టిన్ను కలిపామనుకోండి, మనకి బ్రాంజ్ ఏర్పడుద్ది. ఇట్లానే మనకి ఇనుమును క్రోమియంను కలిపారనుకోండి, స్టెయిన్లెస్ స్టీల్ అనేది తయారవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ద ఫస్ట్ బయో ఆర్ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ద కంట్రీ? వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో తొలి పూర్తి స్థాయి సేంద్రియ ఆర్గానిక్ రాష్ట్రంగా ప్రకటించబడినటువంటి రాష్ట్రం ఇది. తొలి సేంద్రియ రాష్ట్రంగా ప్రకటించబడినటువంటి రాష్ట్రం అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ విధానంలో కెమికల్స్ని తక్కువగా వాడటం, ఫర్టిలైజేషన్ కానీ లేదా రసాయన ఎరువులను కానీ తక్కువగా వినియోగిస్తూ అది పూర్తిగా ఆర్గానిక్ రాష్ట్రంగా రూపొందించడం లేదా డిక్లేర్ చేయడం జరిగింది. అది ఏ రాష్ట్రం అంటున్నాడు? ఒకటి ఉత్తరాఖండ్, సెకండ్ వన్ బీహార్, థర్డ్ వన్ సిక్కిం, ఫోర్త్ వన్ ఛత్తీస్గఢ్. ఇందులో ద టోటల్లీ ఆర్గానిక్ స్టేట్గా డిక్లేర్ చేయబడినటువంటి స్టేట్ తీసుకుంటే సిక్కిం స్టేట్ను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్ వాజ్ డిక్లేర్డ్ ద ఫుల్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ది ఇయర్ 2016 January 18th. యాక్చువల్లీ 2015కే మొత్తం 2015 నాటికే ఆ రాష్ట్రంలో మొత్తం పంటలన్నీ కూడా ఆర్గానిక్ ద్వారానే ఈ యొక్క సాగు చేయటం జరిగింది. కానీ దీనిని అఫీషియల్గా 2016 జనవరి 18న మన ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈ సిక్కిం రాష్ట్రాన్ని పూర్తి ఆర్గానిక్ స్టేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇది 2003లోనే ఆ రాష్ట్రంలో ప్రారంభించబడింది. అంటే 2003 నుంచి 2015 నాటికి మొత్తం ఆ రాష్ట్రంలో పండించేటువంటి పంటలన్నింటినీ కూడా ఆర్గానిక్ పంటలుగా మలచడం జరిగింది. సో చివరికి 2016లో ఈ సిక్కిం రాష్ట్రాన్ని ఆర్గానిక్ స్టేట్గా డిక్లేర్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆధ్వర్యంలో. సో కాబట్టి ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ ఏదంటే సిక్కింగా గుర్తు. అంటే ఫస్ట్ డిక్లేర్డ్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్. ఈ యొక్క రాష్ట్రం మొత్తం ఇలా జరగడం అనేది ప్రపంచంలో మన సిక్కింకే సాధ్యమైనది. కాబట్టి సిక్కిం స్టేట్ ఈస్ ద రైట్ ఆన్సర్.